నమస్తే. స్పీకర్ ఇచ్చిన రూలింగ్ మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్లారు. దానికి సరే 3 వారాల లోపల సమాధానం ఇవ్వాలని చెప్పేసి వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యనపాత్రుడు గారికి, అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ గారికి కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు. సరే, ఇంతకీ ఈ రూలింగ్ పీఠముడి ఆ, విడిపోతుందా లేదా? మరి స్పీకర్ అలా వ్యవహరించబోతున్నారు. దీని మీద అయితే ఉత్కంఠ ఉన్నది. ఆయనకి ప్రతిపక్ష నేత హోదా, పార్టీకి ప్రతిపక్ష హోదా. అలాగే దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్, ఇంకా పరిమళ నత్వాని గారి లెటర్ ఆయన రాస్తే కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 9,843 కంపెనీలు 2023 నుంచి 24 వారి పరిపాలనా కాలం పూర్తయ్యే లోపల అక్కడ రిజిస్టర్ అయినాయి, అంటే గ్రౌండ్ అయినాయి. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే వాసుదేవన్ గారు. పురుషోత్తం రెడ్డి గారు, స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేశారు. హైకోర్టు ఒక 3 వారాలు గడువు ఇచ్చింది వీళ్ళకి నోటీసులు ఇస్తూ. ఎలా ఉండబోతోంది అంటే మరీ తెగేదాకా లాగినట్టుగా ఈ వ్యవహారం కనిపిస్తుందా? వాసుదేవన్ గారు, ఇది ఒక మంచి పరిణామానికి దారితీస్తుంది. ఈ గజిబిజి లేకుండా ఒక ఒక సమగ్రమైనటువంటి చట్టం లేదా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అన్నది ఇతిమిద్దంగా చట్టబద్ధంగా లేదా మన జీతాలు భత్యాలు అనర్హత అనే క్లాజులు ఏదైతే అసెంబ్లీలో ఉన్నాయో వాటికి సంబంధించిన ఇతిమిద్దంగా బయట చెప్తున్నట్టు లేదు. ఏంటి 10% మొత్తం సభ్యుల్లో ఉండాలనేది లేదు, కానీ అది సాంప్రదాయంగా పాటిస్తున్నారు. ప్రధానంగా ఉన్నదేంటి, ఎన్నిసార్లు చెప్పినా రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి అపోజిట్ గ్రూప్గా ఉండాలి. ఇప్పుడు 4-5 గ్రూపులు ఉండే 2-3 గ్రూపులు ఉండేట్టుగా అంటే మేజర్ గ్రూపుగా ఉండాలి, స్పీకర్ గుర్తించాలి. ఈ 3 తప్ప 10% ఉండాలని లేదు. లేదు. భారతదేశంలో 2 రకాల అనుభవాలు ఉన్నాయి. ఢిల్లీలో 7 ఉండాల్సిన చోట 3 ఉంటే బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఆప్. మన తెలంగాణలో చూడండి, మన తెలంగాణలో జనార్దన్ రెడ్డి ఉదాహరణ చెప్తారు కానీ ఎంఐఎం ఉదాహరణ ఊరు చెప్పరు. జనార్దన్ రెడ్డి 24 వచ్చినప్పుడు ఆయనకి లేదు, 27 రావాలి కాబట్టి. బట్ ఇదే తెలంగాణ అసెంబ్లీలో విడిపోయిన తర్వాత కాంగ్రెస్ చీల్చిన తర్వాత ఎంఐఎంకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు బీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళకి కూడా 10% లేదు, 12 మంది ఉండాలి కదా తెలంగాణలో. అదే రాహుల్ గాంధీ గారి ఢిల్లీలో ప్రతిపక్ష హోదా ఇలేదు, 10% లేకుండా. ఇట్లా మల్టిపుల్ రీజన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు జగన్ గారు దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఎందుకు రూలింగ్ ఇచ్చారనుకుంటున్నానంటే, నేను మొన్న జగన్ గారు ఒక మాట అంతర్లీనంగా అన్నాడు. ఫస్ట్ హైకోర్టుకి సమాధానం చెప్పండి అన్నాడు. హైకోర్టు నుంచి నా గతంలో నోటీస్ ఇప్పించాడు, ప్రతిపక్ష హోదా గుర్తించేట్టుగా స్పీకర్ కార్యాలయానికి డైరెక్షన్ ఇవ్వండి అని కోర్టుకు పోయినాడు. వాళ్ళు నోటీస్ ఇచ్చేంతవరకు దానికి సమాధానం చెప్పలేదు. కాబట్టి ఫస్ట్ దాని సమాధానం అంటే అర్థం ఏంటి, దాని పెండింగ్ లో ఉండగా నా పైన డిస్క్వాలిఫై చేసుకోవడానికి రైటే లేదు, నాకు ఒక పెండింగ్ ఉందని చెప్పడం యాంగిల్ జగన్ గారు తీసుకున్నారు. ఇదేదో తేడా వచ్చేటకు ముందే రూలింగ్ ఇచ్చేసినారు. స్పీకర్ గారికి రూలింగ్ ఇచ్చే అధికారం ఉంది. ఇంకోటి చూడండి, హైకోర్టుకి సమాధానం చెప్పలేదు స్పీకర్ కార్యాలయం. జగన్ గారు వ్యక్తిగతంగా లెటర్ రాశాడు, నన్ను సో రూల్ ప్రకారం ప్రతిపక్ష నాయకులు గుర్తించండి అని. దానికి ఇది వైసీపీ వాళ్ళు అడిగితే నిజం అబద్ధం నేను అడిగితే ఆఫీస్ని, మాకు ఇంతవరకు రిటర్న్ సమాధానం లేదు అన్నారు. ఇప్పుడు 10% రూల్ అయినప్పుడు సమాధానం రాలేదు, వాళ్ళకి రాలేదు. ఇప్పుడు నేనేమంటానంటే, రూలింగ్ ఇస్తున్న స్పీకర్ గారు, అయ్యా బాబు నువ్వు చెప్పిన రూల్స్ తప్పు, ఈ రూల్ ప్రకారం నీకు ఇవ్వడానికి కుదరదని రాసేవచ్చు కదా, హైకోర్టుకి పిటిషన్ వేసేవచ్చు కదా, వాళ్ళకి ఇవ్వడానికి కుదరదండి. ఎందుకంటే సార్, మీకు తెలిసింది, మనం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. ఎందుకంటే రాజధాని దగ్గర నుంచి అన్ని, ఓం ప్రథమం దగ్గర నుంచి అన్ని ఇక్కడే. అప్పుడు శాసనసభ కోసం, కౌన్సిల్ కోసం రూల్ బుక్స్ తయారు చేసుకున్నాం మనం 2014 నాడు. ఆ రూల్ బుక్స్ అనేవి కూడా నేను సాకల్యం చదివాను సార్. చదివితే ఎక్కడా అసలు ఈ ప్రస్తావనే లేదు. అంటే నాకు దాని గురించి అవగాహన కోసం అని చెప్పి చదివా. మనం మాట్లాడుకుంటున్నాం కదా, అట్లీస్ట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్ సబ్జెక్ట్ అని చెప్పి చదివితే, ప్రతిపక్ష నేతకి 10% ఉంటేనే, ప్రతిపక్షానికి 10% ఓట్లు ఉంటేనే వాళ్ళని, అదే 10% సీట్లు ఉంటేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే ముక్క ఎక్కడ లేదు. అండ్ లోక్సభ సెక్రటరీ జనరల్గా చేసిన చారి గారు ఒక ఆంగ్ల దినపత్రిక రాసిన ఒక పెద్ద వ్యాసంలో ఆయన ఇది ప్రస్ఫుటంగా ప్రస్తావించారు, ఇది అసలు నిబంధనే కాదు, ఓన్లీ సంప్రదాయమే అని. మీరు ఇన్ని పరిశీలించారు, నేను ఒకటే పరిశీలించిన. జగన్ గారికి లెటర్ రాయరు, హైకోర్టుకి చెప్పరు, రూలింగ్ ఇస్తారంటే అర్థం ఏంటి లేదనే కదా. హైకోర్టుకి రూలింగ్ ఇచ్చినంత ఈజీ కాదు. హైకోర్టుకి 10% లేదు కాబట్టి నేను ఇవ్వలేనంటే అది లేదు కాబట్టి లేదు. అప్పుడు కోర్టు అడుగుతున్నది ఎక్కడ చూపించి అంటుంది కదా. కాబట్టి జగన్ గారికి లెటర్ రాసినట్టు దొరికిపోతారు, 10% ఆడదో చూపి మళ్ళీ నేను కోర్టుకి వెళ్తాడు.
ఇక్కడ నాకు ఒక లాజిక్ ఏమర్థం అవుతుంది, డిస్క్వాలిఫై చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ప్రభుత్వం అడుగులు చూస్తా ఉంటే 60 రోజులు కంటిన్యూగా లేకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చు అసెంబ్లీ. దాంట్లో కూడా ఒక లాజిక్ ఉంది. కంటిన్యూగా 60 రోజులు అంటే సంతకం పెట్టిన తర్వాత వస్తే, ఇప్పుడు మార్చిలో గవర్నర్ ప్రస్తుతం సంతకం పెట్టారు, ఆ రోజు నుంచి 60 రోజుల మొత్తం 60 రోజులు అర్థం కాదు. అది ఒక కొత్త సమస్య వస్తుంది రేపు. జగన్ గారికి గారి డిస్క్వాలిఫై నోటిఫికేషన్ ఇస్తే కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో. అన్ని ఇప్పుడు కొన్ని వసుదేవన్ గారు మీరు కూడా చూస్తుంటారు, స్పీకరు కోర్టులకి కొన్ని విశేష అధికారాలు ఉంటాయి. ఆ విశేష అధికారాలు విశేషం వాడుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు రాజకీయంగా వాడడం మొదలెట్టారనుకో అన్ని కాంప్లికేట్ అవుతాయి, ప్రతిదీ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు కాబట్టి నేను ఎందుకు జగన్ గారి లెటర్ మంచిది అంటున్నానంటే, హైకోర్టుకి ఏదో ఒకటి తేలుతుంది, అధికార పార్టీ ఇష్టాలు వాటితో సంబంధం లేకుండా ఇది రూలు అని చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా ప్రతిపక్ష నాయకుడైనా ఇవన్నీ కూడా స్పీకర్ ఇష్టం వాటి ఇష్టం ఇది రూల్ అంటే ఇది అనే దాని మీద మంచి పని చేశారు. ఆయన ఒక మంచి పని చేశారు. రేపు పొద్దున దిస్ ఈస్ గోయింగ్ టు బి ప్రెసిడెంట్. ఇక వేరే రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య ఉత్పన్నమైనా కూడా దీన్ని ప్రమాణంగా తీసుకుంటారు ఇక మీదట. రాష్ట్రం ఇస్తారు, రేపు పార్లమెంట్ కూడా చేయాల్సి వస్తుంది. ఇదేదో తలనొప్పిగా ఉంది, మనం ఏదో రూల్ చేస్తే బాగుంటుంది అని కూడా చేసుకుంటారు. కాబట్టి మంచి జరుగుతుంటున్నా ఏదో ఒకటి జగన్ గారి ప్రతిపక్ష హోదా వస్తుందా, లేదా ప్రతిపక్ష హోదా పదే ఇతిమిద్దమైనటువంటి తీర్పు వస్తుందా. అయితే 3 వారాలకు గడువు ఇచ్చారు కానీ అదేం తేలదు. నేను అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు 60 రోజులు కావాలంటే 3 సంవత్సరాలు పడుతుంది ఈ ప్రభుత్వానికి. వెంటనే ప్రభుత్వం డిస్క్వాలిఫికేషన్ కోసం స్పీకర్ నోటీస్ ఇస్తాడు. స్పీకర్ జగన్ గారికి నోటీస్ ఇవ్వాలి, నిన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయాలి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత నా కేసు పెండింగ్ ఉండగా నట్టెట్ట ఆయన మాత్రం మళ్ళీ వెళ్తారు. అందువల్ల అదొక మళ్ళీ నాకు నేను ఒక కేసు నీ మీద పెట్టాను, నువ్వు దానికి చెప్పకుండా ఏరే శిక్ష చేస్తానంటే అట్లా. నా ప్రతిపక్షవాద నా హక్కు, నిరాకరించు, అధికారికంగా నిరాకరించకుండా నువ్వు చెప్పి అంటే వెళ్తాడని ఇప్పుడే రూలింగ్ ఇచ్చి పడేసినారు. మళ్ళీ అన్ని కాంప్లికేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి పిటిషన్ ద్వారా తేలిపోతుంది, మంచిగా జరుగుతుంది. ఏదైనా సరే వ్యక్తుల ఇష్టాలతో సంబంధం లేకుండా వస్తుంది. ఇది ఇప్పట్లో తెగదు, అది మాత్రం గ్యారంటీ. అయితే ఇంకొక సమస్య సార్, మీరు ఎక్కువ నేను ఎక్కువ అనే సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా జ్యుడిషియరీకి లెజిస్లేచర్కి మధ్య? వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు సోమనాథ్ చటర్జీ గారు వర్సెస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యవహారం వచ్చినప్పుడు పార్లమెంట్ లో నోట్ల కట్టలు ప్రవేశపెట్టారు కదా. అప్పుడు గుర్తుంటే మీకు, చటర్జీ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు కరప్షన్ చేయడానికి ట్రై అయ్యాడు. అప్పుడు ఆయన సస్పెండ్ చేశాడు. అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకొని కోసేస్తే స్టే ఇవ్వడానికి ప్రయత్నించాడు. స్టే ఇచ్చాడో ఏదో నాకు జరిగింది. వెంటనే సోమనాథ్ చటర్జీ గారు నేనే సుప్రీం నువ్వు మాకు చెప్పడానికి నేను ఒప్పుకోను బయట అలో చేయాల. అప్పుడు యాక్చువల్గా సోమనాథ్ చటర్జీ మంచి లాయర్, చాలా మందికి తెలియదు, మంచి లాయర్ పశ్చిమ బెంగాల్లో. ఆయన లోక్సభ స్పీకరు సుప్రీం ఇద్దరు కూర్చున్న వేదికలో చీఫ్ జస్టిస్ అభిని అన్నాడు, మీరు స్పీకర్ కావచ్చు కానీ మాకన్నా న్యాయ కోవిదులు, మీరే ఘర్షణ పడితే సుప్రీంకోర్టుతో మన పరిస్థితి ఏంది అర్థం చేసుకున్నాడు. ఆయన అప్పుడు చెప్పాడు, అది మీ పరిధి, ఇది నా పరిధి, లోక్సభ యొక్క ఔన్నిత్యాన్ని కాపాడు నా బాధ్యత, దీంట్లో మీకేంటి పంచాయతీ, కాబట్టి మీ పరిధిలో మీరుండండి, నా పరిధిలో నేనుంటాను అని ఆ రోజు సభలో కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఆయనకు హక్కు ఉంది, లోక్సభలో వచ్చి అనుమతి లేకుండా నోట్ల కట్టలు ప్రవేశపెట్టారు. ఇది పార్లమెంట్ ఔన్నిత్యాన్ని దెబ్బతీస్తుంది కట్టుంది. కానీ వాళ్ళు ఏమి తప్పు చేయకుండా సస్పెండ్ చేసినారు అనుకోండి, అంటే అప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటుంది కదా. లోక్సభలో మీరు ఇప్పుడు కోర్టు ఎప్పుడు జోకిస్తుందంటే వాసుదేవన్ గారు, రూల్ బుక్ లో ఏముందో అది చేస్తే ఎవడు అంటారు, రూల్ బుక్ లో అది లేదు 10% అనేది. లేకపోతే ఇప్పుడు జగన్ గారు లెటర్ రాసినాడు, అయ్యా బాబు నీకు వర్తించదు, ఇది రూల్ అంటే ఎందుకు రాయలేదు ఆన్సర్ లేదు, కాబట్టి లేని దాన్ని కూడా నేను విశేష అధికారాలంటే కుదరదు. కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ వర్సెస్ కోర్టు కూడా వస్తుంది, కానీ అల్టిమేట్ గా చట్టం నెగ్గుతుంది. ఇప్పుడు ఏదైనా చేయాలంటే మళ్ళీ చట్టం చేయాలి, మళ్ళీ రూల్స్ రాసుకోవాలి, ఏమని 10% తప్ప ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించలేమని అప్పుడేమవుతుంది, ముందొస్తా వెనకత్తా వస్తుంది. ఈ చట్టం ఎప్పుడు చేసినట్లు లెక్క కొత్తగా చేస్తారు, కొత్తగా చేస్తే కొత్తగా వచ్చేవాడికి నాకెందుకు అంటాడు జగన్. అదే కొత్తగా చేస్తే అది వర్తించదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఎప్పుడో ఉన్నదైతే వర్తిస్తుందంటే ఆయన అంగీకరించవచ్చు. లేదు కదా, లేదు ఇప్పుడు ఈయన కోసం అని చెప్పేసి ఈయన ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి చట్టం చేస్తే అది ఎలా వర్తిస్తుంది, మళ్ళీ ఆయన దాన్ని ఛాలెంజ్ చేస్తారు. 19 ఇప్పుడు ఏది ఉంది కదా, ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన ఆయన అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి అని 19-17 సెక్షన్ ఉంది కదా. ఆ సెక్షన్ 16 స్కిల్ డెవలప్మెంట్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ సెక్షన్ వచ్చింది. కాబట్టి దాన్ని అని వీళ్ళు పట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అంటే ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇది వ్యక్తుల ఇష్టాలు కాకుండా వ్యవస్థ పరిధిలోకి వెళ్ళే మంచి రోజు అయితే వస్తుందన్నది మాత్రం సంతోషించాలి. తొందరలో తేలదు, టైం పడుతుంది. అంతవరకు ఆయన డిస్క్వాలిఫైడ్ కాడనేది కూడా ఒక నిర్ధారణ రావచ్చు. బట్ దేశం మొత్తం మాట్లాడుతుంది కదా సార్ దీని మీద ఖచ్చితంగా.
దేశం దేశం మొత్తం మాట్లాడుతాం. అండ్ రెండోది నాకు ప్రధానమైన సందేహం ఏంటంటే 3-4 సీట్లు ఉన్నప్పుడు బీజేపీ ఢిల్లీలో ప్రతిపక్ష హోదా పొందినప్పుడు అదే బీజేపీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి వాదనని ఎందుకు బలపరచలేకపోతుంది? అంటే బీజేపీగా కాదు, న్యాయంగా. నేను పార్టీ అని కాదు, ఇవాళ కూటమిలో ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి వాదన బీజేపీకి అసమంజసంగా కనిపిస్తోందా? అంటే అసలు బీజేపీ అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ ఒక రకంగా మాట్లాడుతుంది, ఢిల్లీ బీజేపీలో ఒక రకంగా. ఢిల్లీ బీజేపీలు వేడిగా చూస్తుంటారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీలు భుజానికి ఎత్తుకుంటూ ఉంటారు. మనం మాట్లాడాం కదా, ఇప్పుడు సత్యకుమార్ ఆరోగ్య మంత్రి యాజ్ బీజేపీ లీడర్ గర్వంగా మేము 10 ఏడు ఇచ్చాం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పడం మానేసి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పులివెందులు ఇవ్వడానికి ఇచ్చిన దానికి బాధపడుతున్నాడు ఆయన. ఇచ్చిందే కేంద్ర ప్రభుత్వం, మేం కాబట్టి ఇచ్చామయ్యా ఆంధ్రప్రదేశ్ మీద ఔదార్యంతో, దట్ ఈస్ బీజేపీ అని చెప్పుకొని కాళ్ళు ఎగరేసుకోవాల్సిన బీజేపీ వాళ్ళు అది ఇచ్చిన దానికి ఆశ్చర్యపోతున్నానని చెప్పాడు పులివెందుల్లో. ఇంకా ఆయన బీజేపీకి రిప్రజెంట్ చేస్తున్నాడా, ఆయన పదవికి రిప్రజెంట్ చేస్తున్నాడా అర్థం కాదు. ఖచ్చితంగా అడుగుతుంది బీజేపీ హెడ్ క్వార్టర్స్ దాని మీద సమాధానం. ఆయన ఇవాళ కాబట్టి రేపైనా ఆయన మీద దాని మీద సంజయ్ అడుగుతుంది, అందులో డౌట్ లేదు. అంటే పక్వానికి రావాలి కదా, ఇంకా బీజేపీ తెలుగుదేశం సంబంధాలు పక్వానికి వచ్చినప్పుడు మాట్లాడతారు. వచ్చినప్పుడు ఇవన్నీ ఏంటంటే అనే పాయింట్లన్నీ రాసుకుని పుస్తకంలో పక్కన అట్టే పెట్టుకుంటారు. రేపొద్దున ఎంత ఆడపాడ వస్తే చూసుకుంటారు.